రే యష్, నీకు గుడికి ఎందుకు వెళ్లాలనిపించిందో తెలియదు కానీ మనసుకి మాత్రం చాలా ప్రశాంతంగా ఉందిరా. ఎందుకు తీసుకొచ్చిందో తెలిస్తే అల్ల కల్లోలం అయిపోతూ. నాకు కూడా అమ్మా చాలా ప్రశాంతంగా ఉంది. గుడిలో మూర్తి కూడా చాలా కళగా ఉందిరా. ఈసారి సింధు పిల్లల్ని కూడా తీసుకొనొద్దాం. వాళ్ళని కూడా తీసుకొని వెళ్దాం అంటావు అమ్మా? సరే అమ్మా, తప్పకుండా తీసుకొని వెళ్దాం. వచ్చే నెల గుర్తుంది కదా, మనం కాశీకి వెళ్ళాలి. కాశీకా? ఎందుకమ్మా? అదేంట్రా అలా అడుగుతున్నావు? నీకు చెప్పాను కదా, నాన్నగారి పిండ ప్రదానం కోసం మనం ఒకసారి వెళ్దాము అని. నువ్వు కూడా సరే అన్నావు కదరా. యశ్గాడు ఎప్పుంటుంది. చెప్పావమ్మా, చెప్పావు. నేను టెన్షన్లో ఉండి మర్చిపోయాను. అదేంట్రా, మనుషులు దూరం అయితే మాత్రం ఇలాంటి రోజులు కూడా మర్చిపోతారా? రేపు నన్ను కూడా మర్చిపోతావేమో అసలు. అయ్యో పిచ్చమ్మ, నువ్వు నా చిన్న పిల్లవి, నిన్ను మాత్రం మర్చిపోను, సరేనా? ఏమైంది యష్? తెలీదమ్మా, ఏదో ప్రాబ్లం ఉంటుంది, ఒకసారి చెక్ చేస్తాను. ఇంకా ఎంతసేపు పడుతుంది? చూస్తున్నానమ్మా. అమ్మా, ప్రాబ్లం ఏంటో నాకు కూడా అర్థం కావట్లేదు. పక్కనే మెకానిక్ షాప్ ఉంది, నేను వెళ్ళి తీసుకొని వస్తా. సరే, త్వరగా వచ్చేయ్. అన్నా, ఏడన్నా? నువ్వు పంపిన లొకేషన్కి వచ్చేసిన, నువ్వు జల్దీ రా అన్నా. అన్నా అన్నా, ఈడ ఈడ అగోగా కార్ల దమయం తొక్కతే ఉంది. ఈ ఏరియాలో సీసీ కెమెరాలు కూడా ఏడలేవు. తొందరగా తీసుకుపోండి అన్నా. సరే. ఒకసారి కారు దిగుతారా మేడం? ఎవరు మీరు? సింధు, మీకేమవుతుంది? సింధు నా కోడలు, ఎందుకు అడుగుతున్నారు? అన్నా, నువ్వు సూపర్ అన్నా. నువ్వు ఏ పనైనా సరే 3 నిమిషాల్లో ముగించేస్తావు. గా సింధుకి గా కుటుంబానికి ఈవిడంటే ప్రాణం. ఏమైనా అడ్డు పెట్టుకుంటే ఎంత పైసలన్నీ ఇస్తారన్నా. నీ పగ తీరేలా నీకు దమయంతిని అప్పగించిన. జర నా పైసల సంగతి కూడా చూడనా. నాకు కావాల్సింది దమయంతి కాదురా, సింధు. చెప్పినా కదన్నా, ఈమెను అడ్డు పెట్టుకొని పైసలు అడిగితే గా సింధు తెస్తుంది అని. గా సింధు నువ్వు ఏమన్నా చేసుకో, కానీ అది తెచ్చే డబ్బు మాత్రం నాకు ఇస్తా అని మాట ఇచ్చినావన్నా. సింధు నా దగ్గరికి పంపించు, డబ్బు మొత్తం నీకే ఇచ్చేస్తా. యోబుల్ రెడ్డి మాటిస్తే తప్పడు, మాట తేడా వచ్చినా వదలడు. ఆ విషయం నీకు బాగా తెలుసు కదా. సింధు నా దగ్గరకు వచ్చేటట్టు చూడు. అన్నా, అది మొత్తం నేను చూసుకుంటా అన్నా. సరే, నేను పోతున్నా. రేయ్, ఈసారి తేడా వచ్చిందో నీ తల లేచిపోయిద్దిరా. ఏయ్, తేడా రాదు, ఏం రాదు. నేను అన్న మంచి అండర్స్టాండింగ్లు ఉంటే మధ్యలో నీళ్ళు లేంది. బో ఉంటానా. మంచి కిరికిరి. సింధు, నీ బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. ఇంకా నిన్ను ఎవ్వడూ కాపాడలేడు.